నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు కోడిగుడ్ల వెల. ఒక యువకుడు బతుకు తెరువు కోసం తన గ్రామం నుంచి బయలుదేరి ఒకనాడు ఇంకొక గ్రామం చేరుకున్నాడు. అతను ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, నన్ను ఆకలి దహించి వేస్తోంది, చాలా దూరం నుంచి వస్తున్నాను, తినటానికి ఏమైనా పెడుదు అన్నాడు. వేళ కాని వేళ వచ్చావు నాయన, నా దగ్గర 6 గుడ్లు మాత్రం ఉన్నాయి, అవి అట్లు వేసి ఇవ్వనా అన్నది పెద్దమ్మ. దానికి యువకుడు సరే అన్నాడు. పెద్దమ్మ తన వద్ద ఉన్న 6 గుడ్లు అట్లు వేసి అతనికి పెట్టింది. వాటితో అతని ఆకలి బాధ కాస్త తీరిపోయింది. గుడ్లకు వెల ఏమివ్వమన్నావు పెద్దమ్మా అని అడిగాడు యువకుడు. ఏమిస్తావు నాయనా, ఒక రాగి మాడ అవుతుంది అన్నది పెద్దమ్మ. పెద్ద చిక్కే వచ్చి పడింది పెద్దమ్మ. నా దగ్గర ఒక్క బంగారు కాసు మాత్రం ఉన్నది, అది తీసుకుని చిల్లర ఇవ్వగలవా అన్నాడు యువకుడు. అంత చిల్లర నా దగ్గర ఉంటుందా నాయనా, నువ్వే కాస్త గుర్తుంచుకుని తిరిగి ఇటుగా వచ్చేటప్పుడు ఇయ్యి పోని అన్నది పెద్దమ్మ. యువకుడు సరేనని ముందుకు సాగిపోయాడు. అతను దేశాలు దాటి సముద్రాలు దాటి ద్వీపాంతరాలకు వెళ్ళి అక్కడ వర్తకం చేసి చాలా డబ్బు గడించి స్వదేశానికి తిరిగి వస్తూ అనేక సంవత్సరాల తరువాత తిరిగి పేదరాశి పెద్దమ్మ ఉండే గ్రామం చేరి తాను ఆమెకు బాకీ ఉన్న రాగిమాడ ఇవ్వబోయాడు. పెద్దమ్మ గడుసుపిండం. యువకుడిప్పుడు గొప్ప ధనవంతుడని తెలుసుకుని, ఆ గుడ్ల లెక్క అంత తేలిక కాదు నాయనా అన్నదామె. యువకుడు ఆశ్చర్యపోయి, లెక్కేమిటి అన్నాడు. నువ్వానాడు తిన్న 6 గుడ్లు కొద్ది రోజుల్లో 6 కోళ్ళు అయ్యుండేవి, అవి మళ్ళీ గుడ్లు పెట్టేవి, ఆ గుడ్లు కోళ్ళయి ఉండేవి, అన్ని కోళ్ళు మళ్ళీ మళ్ళీ గుడ్లు పెట్టేవి. ఇలా లెక్క చూస్తే నువ్వు నాకు 5-6 లక్షల గుడ్లకు డబ్బివ్వాల్సి ఉంటుంది. సుమారుగా 1000 బంగారు కాసులు ఇస్తే నా బాకీ తీరిపోతుంది అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు యువకుడు. పేదరాశి పెద్దమ్మ న్యాయాధికారి వద్దకు వెళ్ళి యువకుడు తనకు 1000 బంగారు కాసులు బాకీ ఉన్నట్టు, అతను ఆ బాకీ తీర్చడానికి నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి రక్షక భటులను పంపించి యువకుణ్ణి పట్టి తెప్పించి మర్నాడు విచారణ చేస్తానని చెప్పాడు. మర్నాడు యువకుడు న్యాయస్థానానికి రాగానే ఒక కుర్రవాడు అతన్ని సమీపించి, అయ్యా, నేను కొత్తగా న్యాయశాస్త్రం చదివాను, మీ తరపున వాదించటానికి ఎవరూ లేరు కనుక ఆ పని చేసే అవకాశం నాకిప్పించండి అని అడిగాడు. యువకుడు ఆశ్చర్యపోయి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. న్యాయాధికారి ఫిర్యాదుని ముద్దాయిని పిలిచాడు. పేదరాశి పెద్దమ్మ న్యాయస్థానంలో హాజరుగానే ఉన్నది. యువకుణ్ణి భటులు ముందుకు తెచ్చారు. న్యాయశాస్త్రం చదివిన కుర్రాడు న్యాయాధికారిని సమీపించి, తమరు ఈ విచారణ కొద్దిగా వాయిదా వేయాలని నా మనవి. నేను ముద్దాయి పక్షాన వాదించబోతున్నాను, కానీ అతనితో వివరంగా మాట్లాడటానికి నాకు సమయం దొరకలేదు అని చెప్పాడు. నిన్న సాయంకాలం అంతా ఏం చేస్తున్నావు అని న్యాయాధికారి కోపంగా అడిగాడు. తమరు నన్ను మన్నించాలి, నేను నిన్నంతా వేరుశనగ నాటటానికని విత్తులు వేయించుతూ పొలంలోనే ఉండిపోయాను అన్నాడు కుర్రవాడు. అదేం బుద్ధి లేని మాట, నాటే వేరుశనగ విత్తనాలను ఎవరైనా వేయించుతారా? వేయించిన విత్తనాలు ఎక్కడైనా మొలకెత్తుతాయా అన్నది పేదరాశి పెద్దమ్మ. కుర్రవాడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, అట్లు వేసిన కోడిగుడ్లు పిల్లలై తరతరాలుగా గుడ్లు పెట్టగలేనిది వేయించిన విత్తనాలు మొలకెత్తటం అబ్బురమా అన్నాడు. న్యాయాధికారికి అసలు విషయం అర్థమైపోయింది. పేదరాశి పెద్దమ్మ తెచ్చిన ఫిర్యాదును ఆయన కొట్టిపారేశాడు. యువకుడు తన పక్షాన వాదించిన కుర్రవాడికి
మంచి బహుమానమిచ్చి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు ఈ కథను లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.